ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. మనతో ఉన్నారు రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కూకట్పల్లి నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు బలువు సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, రాధా గారంటే, రంగా గారంటే చాలామందికి అభిమానం. ఇప్పటికీ కూడా రంగా గారు చనిపోయి 38 ఏళ్ళు అవుతోంది. అయినా కూడా చాలామంది యువతలో ఆ క్రేజ్ తగ్గలేదు. దానికి కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. రంగా గారంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఆయన్ని చూస్తూ పెరిగానండి. మా షాప్ ఎదురుగుండా రంగా గారి విగ్రహం ఉండేది. మా నాన్నగారు అప్పట్లో రంగా గారికి లెటర్లు రాస్తూ ఉండేవారండి. ఆయన ఫోటో చూసినప్పుడల్లా, ఆయన విగ్రహం చూసినప్పుడల్లా నాకు అదొక ఇది ఉండేదండి. అయితే ఈ యొక్క అవకాశం ఇచ్చిన కాళ్ళపాలెం బుజ్జి గారికి, మన భరత అన్నయ్య గారికి ధన్యవాదాలండి. రంగా గారంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అభిమానం అండి. ఇప్పుడు మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. అంబేద్కర్ పేరు ఎలాగైతే పెట్టారో కోనసీమ జిల్లాకి, ఇలా కృష్ణా జిల్లాకు కూడా వంగవీటి మోహన్ రంగా పేరు పెడతారని మేమందరం కోరుకుంటున్నామండి. మేము ఎలాగైతే గర్వించ గర్విస్తున్నామో కృష్ణా జిల్లాకు కూడా వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే రాజకీయ నాయకులకు కూడా చెప్పేది ఒకటే అండి, రంగా గారి పేరు వాడుకోవడమే కాదు, రంగా గారి పేరు కూడా పెట్టి జనాల మనసుల్లో